ఈ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడున్న మార్కండేయ కాలనీలు ఉండే జనాలను ఆ భయమే మస్తు భయపెడుతున్నది. ఇప్పుడు కొన్ని వదుల సంధి ఉన్నట్టుండి గుడిసెలు కాలబడుతున్నాయట, ఈడ గడ్డెములు కాలుతున్నాయట, ఏడో పడితే ఆడ నిప్పుల వాన కురుస్తున్నదట. ఎందుకు ఇట్లా అవుతున్నదని మంత్రగాళ్ళ తానికి పోతే మీ కాలనీల కామన్ భూతం తిరుగుతున్నదని మంత్రగాడు చెప్పిండట. కాలనీ వాళ్ళంతా మైసమ్మకు బోనాలు చేసి దేవత విగ్రహాన్ని పెట్టిరట కాలనీల. అప్పుడు జర మంటలు బంద్ అయినాయట. మళ్ళా కొన్ని రోజులకే మంటలు అంటుకొని గుడిసెలు కాలబడుతున్నాయట. ఇక మా ఇల్లేడ అంటుకుంటుందా అన్న భయంతో కొందరు ముసలోళ్ళని పొద్దున దాకా తెల్లని దాకా కావలు పెట్టి పనులకు పోతురట. కూలినాలు చేసుక బతికేటోళ్ళే. అయితే ఇట్లా కాలనీల మంటలు వస్తున్నందుకు కారణం కామన్ భూతమే అని చెప్తున్నాడు యోగి అన్న. ఆ భూతం మంటలు ఎగజల్లుకుంటా మా ఇంటికి వచ్చి నిలుస్తున్నది. నాకు అప్పుడు మాటలు రాలే. మా అమ్మను పిలిచే వరకు అక్కడికి వెళ్ళి పరారైంది. అటెంక మళ్ళీ చిన్నపిల్ల ఆత్మలు వచ్చింది. ఖచ్చితంగా అవి భూతాలే అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు పెద్దన్న. చూడు రియావు అట్లున్నది జనాల భయం. ఈ ఏరియాల దయ్యాల పని కాదు, భూతాల పని కాదు, ఎవడో పనికి మాలిన వాళ్ళు జనాలను భయపెడతాందుకు చేస్తున్న వ్యవహారమే ఉన్నట్టున్నది. మరి ఈ ఏరియాల గుడిసెలను ఖాళీ చేపిస్తేందుక ఏందనేది తెలుస్తలేదు. సుల్తానాబాద్ పోలీసు వాళ్ళు ఓసారి ఆ కాలనీలోకి పోయి దయ్యాలు లేవు, శక్తులు లేవు, అంతా ఒట్టిదే, బుగులు పడద్దు, దానికి కారణం ఏందో మేము తెలుసుకుంటామని ధైర్యం ఇస్తే మంచిగుండు.